అగ్రిమెంట్ భార్య పార్ట్ 19. వర్మ విల్లాలో అర్ధరాత్రి జరిగిన ఆ భయంకరమైన గొడవ తరువాత వాతావరణం మరింత ఉత్కంఠంగా మారింది. అభిరామ్ వర్మ తన విల్లాలోనికి చొరబడిన ఆ అపరిచిత వ్యక్తిని పట్టుకోవటానికి గేట్ బయట వరకు పరిగెత్తాడు. కాని వాడిని పట్టుకోలేకపోయాడు. కొద్దిసేపటి క్రితమే తన భార్య శివాని చేతిలో దెబ్బలు తిని తప్పించుకొని పారిపోయిన ఆ వ్యక్తిని మరి ఎవరో కాదు, స్వయంగా ఆ వర్మ విల్లాలోనే ఉంటూ తమతో పాటు తిరుగుతూ ఉన్న ఒక కుటుంబ సభ్యుడే ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి మరీ లోనికి పిలిపించాడు అని సెక్యూరిటీల ద్వారా తెలుసుకొని అభిరామ్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లో ఉండి శత్రువుతో చేతులు కలిపిన ఆ ద్రోహి ఎవరు, అసలు విల్లాలోనికి చొరపడిన ఆ వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నలు అభిరామ్ మైండ్ను వేధించటం మొదలుపెట్టాయి. మరోవైపు విల్లా లోపల ఒక్కసారిగా ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక వినపడటమే ఆలస్యం. నిద్రలో ఉన్న ఇంట్లోని వారందరూ తమ గదుల నుండి హడావిడిగా హాల్లోనికి వచ్చారు. శివాని కూడా ఆ కేక ఎటు నుండి వచ్చినదో అని కంగారుగా మెట్ల వైపు చూసింది. అంతే, అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె నోట మాట రాలేదు. సుమతి 5th ఫ్లోర్ మెట్ల మీద నుండి దొర్లుతూ కిందకు పడిపోతోంది. ఆ నొప్పి భరించలేక సుమతి నోటి నుండి అంత పెద్ద కేక వచ్చింది. అది చూసి శివానితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ అయ్యో అత్తయ్య అంటూ మెట్ల దగ్గరకు పరిగెత్తారు. కానీ సుమతి కింద పడటమే ఆలస్యం. దెబ్బ బలంగా తాకటంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. మెట్ల అంచు తగలటం వల్ల ఆమె తలకు పెద్ద గాయమై రక్తం కారుతోంది. వీళ్ళ అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. అభిరామ్ వెంటనే ఫోన్ చేసి తమ ఫ్యామిలీ డాక్టర్ను విల్లాకు పిలిపించాడు. డాక్టర్ గదిలోనికి వెళ్ళి సుమతికి ట్రీట్ చేయటం మొదలుపెట్టారు. అసలు ఇంత అర్ధరాత్రి ఏం జరిగింది? ఆ దొంగకు సుమతి కింద పడటానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని అనుకుంటూ ఉండగా కాసేపటి తర్వాత డాక్టర్ గది నుండి బయటకు వచ్చి, ఎవ్వరూ కంగారు పడకండి, సుమతి గారి తలకు చిన్న గాయం మాత్రమే అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదు, బాగానే ఉన్నారు అని చెప్పారు. ఆ మాట వినటంతోనే శివాని, అభిరామ్తో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు ఉదయం రాత్రి జరిగిన గొడవలను మనసులోనే దాచుకుని అభిరామ్ వర్మ ఎప్పటిలాగే ఉదయాన్నే తన వర్మ ఎంపైర్ హెడ్ ఆఫీస్కు చేరుకున్నాడు. ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్లో ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్లో తన టాప్ ఉద్యోగులతో తీవ్రమైన చర్చల్లో బిజీగా ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ముందర ఒక బ్లాక్ క్యాబ్ వచ్చి ఆగింది. ఆ కారులో నుండి ఒక అమ్మాయి కిందకు దిగింది. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ చూసి అక్కడ ఉన్నవారు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె తెల్లటి బ్రాండెడ్ షర్టు, నల్లటి క్లాసీ ట్రౌజర్ మరియు కాలికి 4 ఇంచుల పొడవైన స్టైలిష్ హీల్స్ ధరించి ఉన్నది. కళ్లకు నల్లటి డిజైనర్ గ్లాసెస్ పెట్టుకుని ఆ వర్మ ఎంపైర్ బిల్డింగ్ను ఒకసారి పైనుండి కింద వరకు చూసి తన పెదవులపై ఒక అందమైన చిరునవ్వుతో లోపలికి రాయల్గా అడుగులు వేసింది. ఆమె ఆఫీసు లాబీలోనికి అడుగు పెట్టడమే ఆలస్యం. అక్కడ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి, సెక్యూరిటీ గార్డులు ఆశ్చర్యంతో నోళ్లెల్లబెట్టారు. వామ్మో, ఎవరి దేవత, ఇంత అందమైన హాట్ అమ్మాయి అసలు మన ఆఫీసులోనికి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందెప్పుడు ఈమెను మన ఆఫీస్ చుట్టుపక్కల చూడలేదే. అక్కడ ఉన్న జెంట్స్ స్టాఫ్ అంతా గుసగుసలు ఆడటం మొదలుపెట్టారు. అందరూ తననే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండటంతో ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక చిరునవ్వు నవ్వి చాలా కాన్ఫిడెంట్గా లిఫ్ట్ వైపు నడిచింది. ఆమె నవ్వు చూడగానే అక్కడ ఉన్న జెంట్స్ స్టాఫ్ అంతా పూర్తిగా ఫిదా అయిపోయారు. ఆమె ఎంతో స్టైల్గా లిఫ్ట్ ఎక్కి నేరుగా 13th ఫ్లోర్ బటన్ నొక్కింది. ఆ 13th ఫ్లోర్లోనే ఈ సామ్రాజ్య అధినేత అభిరామ్ వర్మ పర్సనల్ క్యాబిన్ ఉంటుంది. ఆమె లిఫ్ట్ దిగేలోపే ఆమె అందం గురించి, ఆమె వేసుకున్న డ్రెస్ స్టైల్ గురించి ఆఫీసులోని 1వ ఫ్లోర్ నుండి 12వ ఫ్లోర్ వరకు ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. లిఫ్ట్ సరిగ్గా 13వ ఫ్లోర్లో ఆగగానే తలుపులు తెరుచుకున్నాయి. ఆమె హీల్స్ వేసుకుని బయటకు రాగానే అక్కడ ఉన్న చీఫ్ రిసెప్షనిస్ట్ ముందుకు వచ్చి, వెల్కమ్ టు వర్మ ఎంపైర్, మీరు ఇక్కడ ఎవరిని కలవటానికి వచ్చారు మ్యామ్ అని చాలా మర్యాదగా అడిగింది. ఆ అమ్మాయి తన కళ్ళకు ఉన్న ఆ బ్లాక్ గాగుల్స్ను ఎంతో స్టైల్గా చేత్తో తీసి చాలా గంభీరంగా మిస్టర్ అభిరామ్ వర్మను అని అన్నది.
ఆ మాట వినగానే రిసెప్షనిస్ట్ తన కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ, ఓహ్ బాస్నా మ్యామ్, దయచేసి మీ పేరు చెబితే ఈరోజు బాస్ షెడ్యూల్లో మీ పేరు మీద ఏమైనా అపాయింట్మెంట్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాను మ్యామ్ అని చెప్పి పేరు కోసం తల పైకి ఎత్తేసరికి అక్కడ ఆ అమ్మాయి లేదు. రిసెప్షనిస్టు కంగారుతో చుట్టూ చూస్తే ఆ అమ్మాయి అప్పటికే కారిడార్ దాటుకుంటూ వెళ్ళి అభిరామ్ వర్మ కండక్ట్ చేస్తూ ఉన్న ఆ ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ హాల్ బయట నిలబడి ఉన్నది. రిసెప్షనిస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను వెనక నుండి ఆపేలోపే ఆ అమ్మాయి చాలా ధైర్యంగా మీటింగ్ హాల్ డోర్ హ్యాండిల్ పట్టుకొని తలుపులు నెట్టి నేరుగా లోనికి వెళ్ళింది. ఆఫీసులో అభిరామ్ వర్మ మీటింగ్ మధ్యలోనికి అనుమతి లేకుండా వెళ్లే ధైర్యం ఈ భూమి మీద ఏ ఒక్కడికి లేదు. అలాంటిది ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా లోనికి వెళ్ళటం చూసి ఖచ్చితంగా ఈమె మన బాస్కు అత్యంత పర్సనల్గా బాగా తెలిసిన వారై ఉంటారు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ వార్త కేవలం కొన్ని సెకండ్లలోనే ఆఫీస్ అంతటా వ్యాపించింది. మన రోడ్ బాస్ అభిరామ్ సార్ ఈ గ్లామరస్ అమ్మాయిని సీక్రెట్గా డేట్ చేస్తున్నారా ఏమిటి అని కొందరు లేడీస్ స్టాఫ్ కూడా కుళ్ళుకుంటూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మీటింగ్ హాల్లోనికి ఆమె వెళ్ళగానే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్న ఆ గదిలో ఆమె వేసుకున్న ఆ 4 ఇంచుల హీల్స్ చేసిన ఖట్ 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 అనే సౌండ్కి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్, క్లయింట్స్ అందరి చూపులు ఒక్కసారిగా ప్రొజెక్టర్ స్క్రీన్ నుండి మళ్ళీ డోర్ వైపు తిరిగాయి. అభిరామ్ వర్మ కూడా విసుగ్గా తల తిప్పి చూశాడు. ఎదురుగా మోడ్రన్ లుక్లో బాస్ లేడీలా నిలబడి ఉన్న తన భార్య శివానీని అక్కడ చూసి అభిరామ్ మైండ్ పూర్తిగా షాక్ అయిపోయింది. శివాని అసలు తను ఇంటి నుండి ఇక్కడికి ఈ కార్పొరేట్ ఆఫీసులోనికి ఈ లుక్లో ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అని అభిరామ్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న మిగతా క్లయింట్లు, ఉద్యోగులు అందరూ తన భార్య అందాన్ని, ఆమె బాడీని అలా కళ్ళు అప్పగించి తేరిపారా చూడటం అభిరామ్కు అస్సలు నచ్చలేదు. అతనిలో ఉన్న పొసెసివ్ భర్త నిద్రలేచాడు. విపరీతమైన కోపం వచ్చింది. అతను తన చేతిని టేబుల్ మీద గట్టిగా చరిచాడు. గది గోడలు బద్దలయ్యేలా, ఎవ్రీవన్, మీటింగ్ ఈజ్ డిస్మిస్, ఇప్పుడే అందరూ బయటకు వెళ్ళిపోండి అని అరిచాడు. బాస్ నోటి నుండి ఆ అరుపు వినటమే ఆలస్యం. అక్కడ ఉన్న మేనేజర్లు, క్లయింట్లు అందరూ భయంతో వణికిపోతూ తమ ఫైళ్లు సర్దుకుని చకచక గది నుండి బయటకు పరిగెత్తారు. అభిరామ్ సీట్లో నుండి లేచి వేగంగా శివాని దగ్గరకు వచ్చాడు. ఆమె చేయి గట్టిగా పట్టుకుని నేరుగా అందరి ముందు తన పర్సనల్ క్యాబిన్లోనికి తీసుకుని వెళ్ళాడు. ఆఫీసులో ఎప్పుడు ఏ అమ్మాయి వైపు కన్ను ఎత్తి చూడని తమ రూడ్ బాస్ ఇలా ఒక మోడర్న్ అమ్మాయి చేయి పట్టుకుని తన క్యాబిన్లోనికి తీసుకుని వెళ్ళటం చూసి బయట ఉన్న ఉద్యోగులు అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఆ గ్యాప్లో ఎవరో ఒక కీ బోర్డు ఉద్యోగి తన ఫోన్లో వారి ఇద్దరి ఫోటోను కూడా క్లిక్ మనిపించాడు. బాస్ లైఫ్లోనికి అఫీషియల్గా ఎవరో మహారాణి వచ్చేసింది అని ఆఫీసులో అందరికీ 100% కన్ఫర్మ్ అయిపోయింది. అభిరామ్ పర్సనల్ క్యాబిన్లోనికి రాగానే శివాని చుట్టూ ఉన్న ఆ ఇంటీరియర్ డిజైన్ను చూసి, వావ్ అభిరామ్, నీ పర్సనల్ క్యాబిన్ నిజంగా చాలా అమేజింగ్గా రాయల్గా ఉన్నది అంటూ నేరుగా వెళ్ళి ఆఫీసులో అభిరామ్ కూర్చునే ఆ బాస్ కుర్చీలోనే ఎంతో స్టైల్గా కూర్చున్నది. ఆపై కుర్చీలో వెనక్కు ఆనుకునే, ఈ కుర్చీ నేను అనుకున్న దానికంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నది అభిరామ్ అన్నది నవ్వుతో. సరిగ్గా అప్పుడే అభిరామ్ పర్సనల్ పిఏ మిస్టర్ రవి 2 కాఫీ కప్పులు తీసుకుని లోనికి వచ్చాడు. అతను శివానీని ఆ కుర్చీలో చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ మ్యామ్, మీరు ఈ ఆఫీసులోనికి అడుగుపెట్టి కేవలం కొన్ని నిమిషాలే అయింది మ్యామ్, కానీ అప్పుడే ఈ వర్మ యాంపైర్ బిల్డింగ్ మొత్తంలో మీరు ఫుల్ ఫేమస్ అయిపోయారు. అంతటా మీ అందం గురించే, మీ గురించే హాట్ చర్చ నడుస్తుంది మ్యామ్ అన్నాడు. కానీ అభిరామ్ ముఖం మాత్రం చాలా సీరియస్గా ఉన్నది. అతను శివాని ముందుకు వచ్చి, శివాని, అసలు నువ్వు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడకు ఎందుకు వచ్చావు? కనీసం నాకు ఒక చిన్న మెసేజ్ లేదా కాల్ చేసి చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా అని నిలదీస్తూ అడిగాడు. ఎందుకంటే శివాని ఎప్పుడూ ఆఫీస్ వ్యవహారాల్లో తలదూర్చదు. అలాంటిది ఈరోజు ఇంత సడన్గా ఎందుకు వచ్చింది అని రవి కూడా పక్కనే నిలబడి ఆలోచించసాగాడు. శివాని టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పును చేతిలోనికి తీసుకొని ఒక సిప్ చేసి అభిరామ్ కళ్ళల్లోనికి నేరుగా చూస్తూ, అభిరామ్, మన అందరం చనిపోయాడు అని అనుకుంటున్న ఆ దేవేంద్ర నాయక్ ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు చావలేదు అని స్పష్టంగా చెప్పింది. ఆ మాట వినగానే అభిరామ్ గుండె ఒక్కసారిగా
ఆగినంత పనయ్యింది. అతను షాక్కు గురవుతూ, శివాని, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆ కార్ యాక్సిడెంట్లో దేవేంద్ర నాయక్ చనిపోయాడు అని రిపోర్ట్స్ వచ్చాయి కదా. మరే నువ్వు అంత నమ్మకంగా వాడు బ్రతికే ఉన్నాడు అని ఎలా చెప్తున్నావు అని ఆతృతగా అడిగాడు. శివాని కాఫీ కప్పు పక్కన పెట్టి, ఎందుకంటే అభిరామ్, నిన్న అర్ధరాత్రి మన వర్మ విల్లాలోనికి దొంగలా చొరబడి నన్ను వల్గర్గా మాట్లాడి నా చేతిలో దెబ్బలు తిని పారిపోయిన ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఆ దేవేంద్ర నాయకే అని అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ మాట వినటంతోనే అభిరామ్, పిఏ రవి ఇద్దరూ నోళ్లు వెళ్ళబెట్టి షాక్తో ఉండిపోయారు. వామ్మో, అంటే మ్యామ్, మీరు నిన్న అర్ధరాత్రి ఆ భయంకరమైన దేవేంద్ర నాయక్తోనే అంతలా ఫైట్ చేశారా అని రవి వణుకుతూ ఉన్న గొంతుతో అడిగాడు. శివాని చిన్నగా నవ్వుతూ, అభిరామ్, నువ్వు ఇప్పుడు మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు వెంటనే ఇంటికి ఫోన్ చేసి విల్లాలోని సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయాలి అని అనుకుంటున్నావు కదా. కానీ లాభం లేదు అభిరామ్, ఆ సీసీటీవీ ఫుటేజీలు ఏమీ నీకు దొరకవు. ఎందుకంటే వాడు లోనికి వచ్చే ముందే ప్లాన్ ప్రకారం అవన్నీ సిస్టమ్ నుండి డిలీట్ చేయబడ్డాయి. నీ పాత గతం, నీ జ్ఞాపక శక్తి పోకముందు కూడా ఆ దేవేంద్ర నాయక్ ఇలాగే కదా ప్రతి తప్పును సాక్ష్యాలు లేకుండా డిలీట్ చేసేవాడు అని అన్నది. రవి కూడా అవును అన్నట్లు తల ఊపాడు. అభిరామ్ ఆలోచనలో పడగా శివాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేబుల్ మీద ఉన్న ఒక వైట్ పేపర్, పెన్ను తన చేతిలోనికి తీసుకున్నది. ఆమె కళ్ళు మూసుకొని నిన్న రాత్రి వెన్నెల వెలుతురులో తాను చూసిన ఆ విలన్ ముఖాన్ని మనసులో తలుచుకున్నది. ఆపై చాలా వేగంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుల ఆ పేపర్ మీద పెన్తో ఒక స్కెచ్ గీయటం మొదలుపెట్టింది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ స్కెచ్ పూర్తి చేసింది. శివాని ఆ వైట్ పేపర్ను నెమ్మదిగా అభిరామ్ రవిల ముందు టేబుల్పై పెట్టి ఆ కుర్చీలో రిలాక్స్గా వెనక్కు ఆనుకుని కూర్చున్నది. అభిరామ్ ఆ పేపర్లో ఉన్న స్కెచ్ వైపు చూశాడు. అందులో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉన్న ఒక కొత్త వ్యక్తి ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అభిరామ్ ఆ స్కెచ్ చూసి ఆశ్చర్యపోతూ, అయితే ఇదా దేవేంద్ర నాయక్ మార్చుకున్న కొత్త ముఖం? మరి శివాని, నిన్న రాత్రి వాడు దొరికినప్పుడు వాడు దేవేంద్ర నాయక్ అనే నిజాన్ని నువ్వు నాతో కానీ ఇంట్లో వాళ్లతో కానీ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అభిరామ్, మన ఇంట్లోనే ఎవరో ఒక నమ్మక ద్రోహి ఉండి ఆ దేవేంద్ర నాయక్కు విల్లాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని అందిస్తున్నారు అని నా మనసుకు గట్టిగా అనిపిస్తోంది. అందుకే నిన్న రాత్రి ఆ గొడవ జరిగిన వెంటనే నేను ఈ నిజాన్ని ఇంట్లో చెప్తే ఆ ద్రోహి అలర్ట్ అయిపోతాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అనే కనీసం నీకు కూడా ఫోన్లో చెప్పకుండా నేరుగా ఇంత ఉదయాన్నే ఆఫీస్కి వచ్చాను అభిరామ్ అని తన ప్లాన్ వివరించింది శివాని. మిస్టర్ రవి శివాని గీసిన ఆ స్కెచ్ వైపు శివాని వైపు మార్చి మార్చి చూస్తూ ఆశ్చర్యపోయాడు. అబ్బా, అందుకే వచ్చారా మ్యామ్? కానీ మ్యామ్, మీరు కేవలం 5 నిమిషాల్లోనే ఇంత పక్కాగా ఇంత అద్భుతమైన ఫేస్ స్కెచ్ ఎలా గీయగలిగారు మ్యామ్ అని నోరు వెళ్ళబెట్టి అడిగాడు. శివాని ఆ మాటకు చిన్నగా నవ్వుతూ, మిస్టర్ రవి, నేను కాలేజీలో చదువుతున్నది ఆర్ట్ అండ్ డిజైనింగ్ కోర్సు అన్న విషయం మీరు మీ బాస్ ఇద్దరు పూర్తిగా మర్చిపోతున్నట్లున్నారు అన్నది చమత్కారంగా. రవి ఒక్కసారిగా చేతులు కట్టుకుని ఎంతో గౌరవంగా, ఏదైనా సరే మ్యామ్, ఈరోజు మా అభిరామ్ సార్ కూర్చునే ఈ పవర్ఫుల్ కుర్చీలో మా సార్ కంటే మీరే చాలా అద్భుతంగా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. అచ్చం ఒక కార్పొరేట్ కంపెనీకి ఉండవలసిన లేడీ బాస్లా ఉన్నారు మ్యామ్ అని మనసారా అన్నాడు. ఆ మాట వినగానే శివాని ముఖంలో ఒక అందమైన చిరునవ్వు వచ్చింది. కానీ పక్కనే నిలబడిన అభిరామ్కు మాత్రం తన భార్యను వేరే వాళ్ళు పొగడటం అస్సలు నచ్చలేదు. అతని రవి వైపు కళ్ళతోనే నిప్పులు చెరుగుతూ గుర్రుగా చూశాడు. బాస్ ముఖంలో ఆ సీరియస్ లుక్ చూడగానే రవి గుండెల్లో వణుకు మొదలైంది. తను ఏదో తప్పు మాట్లాడేశాను అని గ్రహించి భయంతో వణకుతూ తన సీట్లో నుండి లేచి, అయ్యో లేదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్, నేను ఏమన్నానంటే ఆ దేవేంద్ర నాయక్ను శాశ్వతంగా పైకి పంపించడానికి మీరు కూడా గతంలో ఒక సాలిడ్ ప్లాన్ వేశారు కదా సార్. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల సక్సెస్ కాకపోవటం వేరే విషయం. కానీ నిన్న రాత్రి శివాని మ్యామ్ కూడా అతనితో నేరుగా ఫైట్ చేశారు. ఎలాగూ భవిష్యత్తులో ఆమె కూడా మన కంపెనీ బిజినెస్ వ్యవహారాల్లో జాయిన్ అవుతారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆమె మన లేడీ బాసే కదా సార్ అని గడగడ చెబుతూ ఇంకొక క్షణం అక్కడ ఉంటే బాస్ చేతిలో తన్నులు తింటానేమోనని భయపడి తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఫైళ్లను పట్టుకుని
క్యాబిన్ నుండి బయటకు పరిగెత్తాడు. రవి వెళ్ళిన వైపు చూస్తూ శివాని ఇంకా నవ్వుతూనే ఉన్నది. ఆమె ముఖంలోని ఆ అందమైన నవ్వును, పెదవుల కదలికను అభిరామ్ అలానే చూస్తూ ఉండిపోయాడు. అతను మెల్లగా ఆమె ముందుకు వచ్చి టేబుల్ మీద చేతులు ఆనించి, నీ నవ్వు కనుక పూర్తి అయిపోతే మనం మాట్లాడుకుంటూ ఉన్న మన సీరియస్ విషయం కాస్త కొనసాగిద్దామా అని కాస్త ప్రేమగా, కాస్త గంభీరంగా అడిగాడు. శివాని తన నవ్వును ఆపి ఒక్కసారిగా ఆ కుర్చీలో నుండి లేచి మెల్లగా వచ్చి నేరుగా అభిరామ్ ఒళ్ళో కూర్చున్నది. అభిరామ్ ఆశ్చర్యంతో ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి బంధించాడు. శివాని తన 2 చేతులను అభిరామ్ మెడ చుట్టూ వేసి ఎంతో ప్రేమగా అతని కళ్ళల్లోనికి చూస్తూ, అభిరామ్, ఈరోజు ఉదయం నుండి నేను చాలా పని చేశాను తెలుసా. ఇప్పుడు నా తల మొత్తం విపరీతంగా నొప్పిగా ఉన్నది. ఇక నేను ఎంతకంటే ఎక్కువ సీరియస్ పనులు కానీ, ఆలోచనలు కానీ అస్సలు చేయలేను అని చాలా గారాలు పోతూ ముద్దగా చెప్పింది. అలా చెబుతూనే ఆమె తన పెదవులను అభిరామ్ పెదవులపై ఉంచింది. అభిరామ్ కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను తన వైపునకు గట్టిగా లాక్కున్నాడు. ఆ విశాలమైన కార్పొరేట్ క్యాబిన్లో బయట ప్రపంచాన్ని, శత్రువుల భయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరిని ఒకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటూ పరవశించిపోయారు. మరోవైపు నగరంలోని ఒక మూల దేవేంద్ర నాయక్ తన రహస్య స్థావరంలో కూర్చొని ఒక కొత్త ప్లానింగ్లో మునిగిపోయి ఉన్నాడు. ఈసారి అతని మైండ్లో ఉన్న ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా, క్రూరంగా ఉన్నాయి. అతను వేస్తూ ఉన్న ఆ వ్యూహాలను సాధారణ మనుషులు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ దాడి నుండి ఈసారి అభిరామ్ వర్మ తన ప్రాణాలను కాపాడుకోగలడా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే నిన్న రాత్రి వర్మ విల్లాలో శివాని చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న తరువాత దేవేంద్ర నాయక్ మనసులో అవమానం, కసి మరింత పెరిగాయి. అందువల్ల అతను ముఖ్యంగా శివానీని టార్గెట్ చేస్తూ ఆమె కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. అతను తన ల్యాప్టాప్ స్క్రీన్లో వర్మ ఫ్యామిలీ వివరాలను చూస్తూ ఉండగా అతని ఫోన్కు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. దేవేంద్ర నాయక్ విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వైపు ఉన్నవాడు చెప్పిన సమాచారం వినగానే దేవేంద్ర నాయక్ కోపంతో రగిలిపోతూ గది మొత్తం బద్దలయ్యేలా, బ్లాడీ ఫోల్స్, మీలాంటి చేతకాని అసమర్థులైన వెధవులను నేను లక్షలు ఇచ్చి ఎందుకు పోషిస్తున్నానో నాకే అర్థం కావటం లేదురా. ఆ ఒక్క సాదాసీదా అమ్మాయి మీ అందరిపై గెలిచింది. మీ కళ్ళ ముందే మీ సెక్యూరిటీని దాటుకుని ఆమె ఎలా మాయమైపోయిందిరా. ఒకవేళ ఆ శివాని కాలేజీకి వెళ్ళకపోతే ఈ నగరంలో ఇంకెక్కడికి వెళుతుంది? మీ ప్రాణాలు మీకు దక్కాలి అంటే ఇప్పుడే, ఈ క్షణమే ఆమె ఎక్కడ ఉన్నదో పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని నాకు ఇవ్వు అంటూ కోపంతో ఆ ఫోన్ను గోడకేసి విసిరికొట్టాడు. అది ముక్కలైపోయింది. అతను తన ఎర్రబడిన కళ్ళతో శూన్యంలోనికి చూస్తూ, శివాని, నువ్వు నా మనుషుల కళ్ళు గప్పి ఇంత సులభంగా తప్పించుకొని పారిపోలేవు. చాలా త్వరలోనే నిన్ను నా కాళ్ళ దగ్గరకు లాక్కొస్తాను అని ఒక సైకోలా అరిచాడు. ఆఫీసులోనే అభిరామ్తో కలిసి ఎంతో సంతోషంగా లంచ్ పూర్తి చేసిన తర్వాత శివాని మళ్ళీ తిరిగి వర్మ విల్లాకు వెళ్ళటానికి సిద్ధమైంది. అభిరామ్ కూడా తన క్యాబిన్లో తన బ్లేజర్ కోటు బటన్లు పెట్టుకుంటూ, పద శివాని, నేను కూడా నీతో పాటు ఇంటికి వస్తాను. ఈ రోజుకు ఆఫీస్ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఈవినింగ్ మీటింగ్స్ కూడా ఏమీ లేవు అన్నాడు ప్రేమగా. కానీ శివాని అతన్ని ఆపుతూ, వద్దు అభిరామ్, నేను ఇక్కడకు రాకముందు మీరు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. నా వల్ల ఆ మీటింగు మధ్యలోనే ఆగిపోయింది కదా. ముందు మీరు వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేయండి. నా వల్ల మీ బిజినెస్కు ఎలాంటి నష్టము రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అన్నది బాధ్యతగా. అభిరామ్ నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చెయ్యి పట్టుకుని క్యాబిన్ బయటకు నడిపిస్తూ, పిచ్చి పెళ్ళామా, ఆ మీటింగ్ నువ్వు రాకముందే దాదాపుగా పూర్తయింది. అయినా డబ్బు గురించి, లాస్ గురించి నువ్వు అస్సలు చింతించకు. నువ్వు నీ జీవితాంతం ఒక మహారాణిలా బ్రతకటానికి సరిపడా ఆస్తులను, డబ్బును నేను ఎప్పుడో సంపాదించి పెట్టాను అంటూ ఎంతో ప్రేమగా ఆమె ముక్కును పట్టుకుని లాగాడు. అలా నడుస్తూనే అభిరామ్ ఆమె పైనుండి కింద వరకు చూస్తూ, కానీ ఈరోజు నువ్వు కొంచెం విభిన్నంగా, చాలా హాట్గా కనిపిస్తున్నావు శివాని. ఈ హార్ట్ మేకప్, ఈ స్టైలిష్ డ్రెస్సింగ్, ఈ 4 ఇంచుల హీల్స్, ఇదంతా నా కోసమేనా ఈ కష్టం అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. శివాని తన నవ్వును ఆపి చాలా సీరియస్గా అభిరామ్ వైపు చూస్తూ,
అభిరామ్, ఇది నీకోసం కాదు, ఆ దేవేంద్ర నాయక్ కోసం. అంటే అతని వెనుకను ఉన్న అతని మనుషుల కోసం. ఈరోజు ఉదయం నేను విల్లా నుండి బయటకు వచ్చినప్పటి నుండే వాళ్ళు నన్ను నిరంతరం ఫాలో అవుతూ ఉన్నారు అని అసలు నిజాన్ని బయటపెట్టింది. దేవేంద్ర నాయక్ మనుషులు తన భార్యను వెంబడిస్తున్నారు అనే విషయం వినగానే అభిరామ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని ముఖంలోని చిరునవ్వు మాయమై ఒక సీరియస్ లుక్ వచ్చింది. అది చూసి శివాని నవ్వుతో, ఎందుకు అభిరామ్ అంత కంగారు పడుతున్నావు? నిన్న రాత్రి వాడిని ఎలా కొట్టానో చూసావు కదా, నన్ను అంత బలహీనమైన ఆడదానిని అని అనుకుంటున్నావా ఏమిటే అని అడిగింది. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా కొంచెం ఆలోచించి వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ టైప్ చేసి మళ్ళీ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. ఆపై శివాని వైపు చూసి, పద మనం వెంటనే ఇంటికి వెళదాం. అయినా నిన్న రాత్రి మెట్ల మీద నుండి పడిపోయిన ఆ సుమతి పిన్ని వేసే డ్రామాలు చూడాలి కదా. అసలు ఆమె అంత అర్ధరాత్రి ఆ మెట్ల మీద నుండి ఎలా పడిపోయిందో, అది కూడా ఆమె సింపతి కోసం వేసిన ఏదైనా కొత్త డ్రామా ప్లాన్ ఏమో నేను స్వయంగా చూడాలి అన్నాడు. దేవేంద్ర నాయక్ మనుషులు తన భార్యను ఫాలో అవుతున్నారు అనే విషయం అభిరామ్ మెదడులో ఒక ప్రతీకార ప్లాన్ మొదలయ్యేలా చేసింది. ఆ విషయం పక్కనే ఉన్న శివానికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడుస్తూ ఉండగా శివాని పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ, అవును అభిరామ్, మన పెళ్లికి ముందు మనం కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం కదా. మన మధ్య ఉన్న ఈ భార్యాభర్తల బంధాన్ని బయట ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు అని అగ్రిమెంటు రాసుకున్నాం కదా అని అడిగింది. అభిరామ్ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ, అవునా, అసలు ఏ గాడిద ఆ పనికిమాలిన కండిషన్ల మీద సంతకం చేసింది శివాని? అసలు భార్యను దాచిపెట్టే ఇలాంటి దరిద్రపు పని ఏ విధమైనా చేస్తాడా అన్నాడు చాలా క్యాజువల్గా. అలా అంటూనే అందరూ చూస్తూ ఉండగానే శివాని చేతిని తన చేతిలో బంధించి లిఫ్ట్లోనికి తీసుకొని వెళ్ళసాగాడు అభిరాము పెద్దగా నవ్వుతూ. అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ, అభిరామ్, ఆ రోజు ఆ అగ్రిమెంట్ పేపర్లో రాసి సంతకం చేసిన ఆ గాడిద మరి ఎవరో కాదు, నువ్వే అన్నది ఆట పట్టిస్తూ. ఆ మాట వినగానే అభిరామ్ కూడా తల పట్టుకుని పెద్దగా నవ్వేశాడు. వారు ఇద్దరూ కలిసి అలా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుకోవటం చూసి అక్కడ ఉన్న ఆఫీసు ఉద్యోగులే కాదు, బర్మా ఎంపైర్ బిల్డింగ్లోని ప్రతి ఒక్క అణువు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ నెలల్లో ఎప్పుడూ కోపంగా ఉండే తమ బాస్ను ఇలా ఒక సామాన్యమైన మనిషిలా మనస్ఫూర్తిగా నవ్వటం చూడటం వారు అందరికీ ఇదే మొదటిసారి. తమ ఫ్యూచర్ లేడీ బాస్ ఈమెనని, ఈమె వల్లే బాస్ ముఖంలో ఇంత ఆనందం వచ్చింది అని ఉద్యోగులకు 100% క్లారిటీ వచ్చేసింది. ఆమెతో కనుక ఇప్పటి నుండే మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే బాస్ కూడా ఇంప్రెస్ అవుతారు అని అనుకుంటూ ఆఫీస్ స్టాఫ్, మేనేజర్లు అందరూ ఫైళ్లు పట్టుకుని అభిరామ్ శివానీల వైపు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తన ఉద్యోగులు అంతమంది ఒక్కసారిగా తమ వైపు రావటం చూసి అభిరామ్ ఏమాత్రం కంగారు పడకుండా శివాని చేయిని మరింత గట్టిగా పట్టుకొని ఉన్న చోటే నిశ్చలంగా ఆగిపోయాడు. ఉద్యోగులందరూ అభిరామ్ ముందరకు వచ్చి, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెబుతూనే వారి చూపులన్నీ పక్కనే ఉన్న మోడ్రన్ లుక్లో దేవతల మెరిసిపోతూ ఉన్న శివాని వైపు తిప్పారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చూపులు కేవలం తన భార్య శివాని వైపే ఉండటం గమనించిన అభిరామ్ తన గంభీరమైన వాయిస్తో ఆఫీస్ హాల్ మొత్తం ప్రతిధ్వనించేలా, ఎవరీవన్ లిజన్, ఈమె మరి ఎవరో కాదు, నా భార్య శివాని అభిరామ్ వర్మ అని అధికారికంగా ప్రకటించాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా శివానితో పాటు అక్కడ ఉన్న ఉద్యోగులు అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టి అభిరామ్ వైపు చూడసాగారు. ఆఫీస్ హాల్ అంతా ఒక్క క్షణం పాటు పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. తాము విన్నది నిజమేనా? అసలు ఆడవాళ్లకు దూరంగా ఉండే మన రూట్ బాస్ అభిరామ్ సార్ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? ఈమె నిజంగానే ఈ సామ్రాజ్యానికి మహారాణి ఆయన ధర్మపత్న అని అందరూ పూర్తిగా షాక్ అయిపోయారు. మరోవైపు శివాని కూడా అభిరామ్ వైపు చూస్తూ గందరగోళానికి లోనయ్యింది. ఆమె మనసులో, అసలు ఈరోజు అభిరామ్కు ఏమైంది? మా బంధాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదు అని కదా అగ్రిమెంటు. ఒకవేళ ఈ విషయం ఇక్కడ నుండి బయటకు వెళితే ఏమవుతుంది? సరే, మీడియాకు వెళ్ళినా పర్వాలేదు, నా కాలేజీ చదువు కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది.
కాబట్టి నాకేమీ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అభిరామ్ ఇక్కడ ఇంతమంది ముందు ఇలా సడన్గా ఎందుకు చెప్పేశాడు? ఒకవేళ ఇంట్లో వాళ్లతో కానీ మిగతా ప్రపంచంతో కానీ దీని గురించి ఆయన ఏం చెప్తాడు అని మనసులోనే వందలాది ప్రశ్నలతో సతమతం అవసాగింది. అభిరామ్ ఆ షాక్ నుండి స్టాఫ్ను బయటకు తీసుకుని రావటానికి ఏదో మాట్లాడబోతూ ఉండగా అప్పుడే అభిరామ్ పిఏ మిస్టర్ రవి కంగారుతో ముఖమంతా చెమటలు పట్టగా రొప్పుతూ పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చాడు. ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోతూ ఉన్న రవి అభిరామ్ ముందర ఆగి, అభిరామ్ సార్, చాలా మంచి పని అయినది సార్, మీరు ఇంకా ఇక్కడే దొరికారు అన్నాడు భయంతో. రవి అంతలా కంగారు పడుతూ చూడటం చూసి అభిరామ్ తన కనుబొమ్మలు ముడిచి, మిస్టర్ రవి, కూల్, మీరు బాగానే ఉన్నారా? అసలు ఏమైనది? ఎందుకు ఇంతలా వణికిపోతున్నారు అని అడిగాడు. రవి ఏమీ మాట్లాడకుండా ఆఫీస్ హాల్ గోడకు అమర్చబడి ఉన్న భారీ 180 ఇంచుల మైక్రో ఎల్ఈడి టీవీ రిమోట్ నొక్కి ఆన్ చేసి భయంతో ఒక పక్కకు తప్పుకున్నాడు. ఆ భారీ స్క్రీన్ మీద ఒక జాతీయ వార్తా ఛానల్లో లైవ్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. హైదరాబాదులోని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో అకస్మాత్తుగా కారులు వరుసగా పేలిపోతూ ఉన్న భయానక దృశ్యాలు టీవీలో కనిపిస్తున్నాయి. ఆ లైవ్ న్యూస్ యాంకర్ చాలా ఆతృతగా ఇలా అరుస్తూ ఉన్నాడు. ఈ క్షణంలో అందుతున్న అత్యంత షాకింగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ భాగ్యనగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఒకేసారి వరుసగా కార్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఒకే సమయంలో వేరువేరు చోట్ల ఈ పేలుళ్లు జరగటం దేశవ్యాప్తంగా అందరినీ తీవ్రమైన ఆశ్చర్యానికి, భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ కార్ల పేలుళ్ల వల్ల చుట్టుపక్కల ఉన్న సాధారణ ప్రజలకు కానీ ఆస్తులకు కానీ ఎలాంటి చిన్న హాని కూడా కలగలేదు. కేవలం ఆ నిర్దేశిత కార్లు మాత్రమే పేలి బూడిదయ్యాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలాంటి ఉగ్రవాదుల పని కాదు అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు ఈ వింత పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ అంతా ఆ న్యూస్ చూసే షాక్తో ఊపిరి బిగబట్టారు. కానీ అభిరామ్ వర్మ ముఖంలో మాత్రం ఎలాంటి భయం కానీ ఆశ్చర్యం కానీ లేదు. అతను ఏ భావం లేకుండా చాలా ప్రశాంతంగా ఆ టీవీ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. అది చూసి రవి మరింత కంగారుగా అభిరామ్ దగ్గరకు వచ్చి రహస్యంగా, అభిరామ్ సార్, మీకు విషయం అర్థం కావటం లేదు సార్. ఈ వరుస పేలుళ్లు జరిగిన ప్రాంతాలు అన్నీ 100% మీకు, మీ కుటుంబానికి సంబంధించినవే సార్. అందులో మొదటి కారు పేలుడు మన వర్మ విల్లాకు కేవలం 500 మీటర్లలో జరిగితే, రెండవది శివాని మ్యామ్ చదువుకుంటూ ఉన్న కాలేజీకి సరిగ్గా గేట్ దగ్గర, మూడవది శివాని మ్యామ్ ఇదివరకు ఒంటరిగా ఉన్న పాత ఫ్లాట్ బిల్డింగ్ ముందర జరిగినది సార్ అని చెబుతూ భయంతో గొంతు పూడిపోయి ఆగిపోయాడు. అకస్మాత్తుగా రవి మెదడులో ఏదో పాత విషయం తట్టింది. అతను కళ్ళు పెద్దవి చేసి అభిరామ్ దగ్గరకు వచ్చి ఎవరికీ వినపడకుండా మెల్లగా, అభిరామ్ సార్, ఒకవేళ ఇది ఆ దేవేంద్ర నాయక్ చేసిన పనే కదా సార్? నిన్న రాత్రి వర్మ విల్లాలో శివాని మ్యామ్ చేతిలో వాడు ఘోరంగా దెబ్బలు తిని అవమానపడినందుకు వాడు ఇలా మన మీద వరుస బాంబు పేళ్లతో ప్రతీకారం తెచ్చుకుంటున్నాడా సార్ అని అడిగాడు. అభిరామ్ ఇప్పటికీ నిశ్శబ్దంగా పెదవి విప్పకుండా ఆ టీవీనే చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో ఒక గూఢచారికి ఉండే పదునైన చూపు కనిపిస్తోంది. అది చూసిన శివాని అభిరామ్ మనసును పూర్తిగా చదివేసింది. ఆమె అభిరామ్ ముఖంలోనికి చూసి పెదవులపై ఒక చిరునవ్వుతో మెల్లగా, అయితే అభిరామ్, నువ్వు ఇందాక నా ముందే నీ ఫోన్లో ఎవరికో ఒక సీక్రెట్ మెసేజ్ టైప్ చేసి పంపావు కదా, ఆ మెసేజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, ప్లానింగు ఇదా అని అడిగింది. అభిరామ్ ఏమాత్రం బదులు ఇవ్వకుండా ఒక్కసారిగా శివాని వైపు చూశాడు. ఆమె చేయిని తన చేతిలోనికి తీసుకుని చాలా గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న స్టాఫ్ను, రవిని అలాగే వదిలేసి చాలా వేగంగా లిఫ్ట్ లోపలకు వెళ్ళిపోయాడు. అభిరామ్ అలా ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా వెళ్ళటం చూసి పిఏ రవి నెత్తి నోరు కొట్టుకుంటూ ఆశ్చర్యపోయాడు. అబ్బా, మన అభిరామ్ సార్ మనసును కనిపెట్టడం ఈ భూమి మీద ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ దేవేంద్ర నాయక్ ఏకంగా ఆయన ప్రాణ సమానమైన భార్యనే టార్గెట్ చేస్తూ చుట్టూ బాంబులు పేలుస్తూ ఉంటే ఈయనేమో అసలు ఏమీ జరగనట్లు ఇంత ప్రశాంతంగా కూల్గా వెళ్తున్నారు ఏమిటి అని తలగెక్కుంటూ అనుకున్నాడు. మరోవైపు ఒక నిశ్శబ్దమైన గదిలోని టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్లో కూడా
ఆ కార్ల పేలుళ్ల వార్తలనే లైవ్లో వస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఏదో భారీ వస్తువు పగిలిన పెద్ద సౌండ్ వినిపించింది. లైవ్ న్యూస్ వస్తూ ఉన్న ఆ ల్యాప్టాప్తో పాటు టేబుల్ మీద ఉన్న గ్లాసులు వస్తువులు అన్నీ నేల మీద పడి ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. ఆ గదిలో దేవేంద్ర నాయక్ పిచ్చివాడిలా అరుస్తూ ఉన్నాడు. అతడు కోపంతో రగిలిపోతూ, అభిరామ్ వర్మ, నువ్వు అస్సలు మంచి పని చేయలేదురా. నా మనుషులను ఎంతమందిని ఇలా ఒకేసారి కార్లతో సహా పేల్చి చంపేస్తావురా. నువ్వు నా జోలికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశావో నీకు ఇంకా తెలియటం లేదు. దీనికి నువ్వు త్వరలోనే చాలా పెద్ద ధర చెల్లించవలసి ఉంటుందిరా అని పిచ్చిగా అరుస్తూ తన పాత శాటిలైట్ ఫోన్ నుండి ఎవరికో కాల్ చేశాడు. అవతలి వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక లేడీ వాయిస్ వినిపించింది. ఆ లేడీ గొంతు వినగానే దేవేంద్ర నాయక్ ముఖంలోనికి ఒక రాక్షస ఆనందం వచ్చింది. వాడు నవ్వుతూ, గుర్తుంచుకో, అభిరామ్ వర్మ మరియు అతని ముద్దుల భార్య అయిన ఆ మైనా ఇద్దరి కథకు హౌస్ఫుల్ షో టైం వచ్చేసింది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ చావు తమాషా చూస్తాను. కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఆ మైనా నువ్వు ఏం చేసినా సరే, కానీ నాకు ఆమె ప్రాణాలతో మాత్రమే కావాలి. ఆమె ఎలాగైనా నా కాళ్ళ దగ్గరకు రావలసిందే అని ఆజ్ఞాపించాడు. ఆ ఫోన్లోని ఆ లేడీ నవ్వుతూ, దేవేంద్ర నాయక్, మీరు అస్సలు కంగారు పడకండి. మీ పని ఇప్పుడే అయిపోయింది అని అనుకోండి. మీరు హ్యాపీగా కూర్చొని ఆ వర్మ ఫ్యామిలీ అంతం అవటం చూడండి అని బదులు ఇచ్చింది. దేవేంద్ర నాయక్ ఫోన్ పెట్టేసి ఒక భయంకరమైన రాక్షసుడిలా నవ్వటంతో ఆ గది మొత్తం భయానకంగా ఒళ్ళు గగురు పొడిచేలా మారిపోయింది. ఇటు ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అభిరామ్ తన స్పోర్ట్స్ కారులో శివానీని పక్కన కూర్చోబెట్టుకొని వర్మ విల్లా వైపు చాలా వేగంగా బయలుదేరాడు. దారి పొడవునా కారులో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నది. అభిరామ్ స్టీరింగ్ పట్టుకుని రోడ్డు వైపే చూస్తూ ఉన్నాడు. కానీ అతని మెదడులో ఏదో చాలా తెలివైన ఆలోచన లేదా దేవేంద్ర నాయక్ను శాశ్వతంగా సమాధి చేసే ఒక భారీ వ్యూహం నడుస్తున్నట్లు స్పష్టంగా అనిపిస్తోంది. కారులో అతని పక్కనే కూర్చొని ఉన్న శివాని అతని ముఖంలోని ఆ సీరియస్నెస్ను గమనించింది. ఆమె మెల్లగా తన చెయ్యి చాచి అభిరామ్ తలపై ఎంతో ప్రేమగా నిమురుతూ, అభిరామ్, ఏమైనది? అసలు ఈరోజు ఇదంతా చేయవలసిన అవసరం ఏమున్నది? ఆ కార్లలో ఉన్న దేవేంద్ర నాయక్ మనుషులను నువ్వే బాంబులతో పేల్చేశావా అని చాలా సున్నితంగా అడిగింది. అభిరామ్ ఏమాత్రం బదులివ్వలేదు. అతను కేవలం ఆమె చెయ్యిని తన చేతుల్లోనికి తీసుకుని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. కానీ ఏమీ మాట్లాడకుండా చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ చివరకు వర్మ విల్లాకు చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి విల్లా లోపలకు అడుగు పెట్టగానే అక్కడ హాల్లోని సోఫాలో రామచంద్రవర్మ గారు ఆలోచనలో మునిగిపోయి కూర్చొని ఉన్నారు. వారి ఇద్దరిని చూడగానే రామచంద్రవర్మ గారు సోఫాలో నుండి కంగారుగా లేచి, వచ్చేశారా పిల్లలు? అమ్మ శివాని, నువ్వు బాగానే ఉన్నావు కదా? బయట ఏవో కార్ల పేలుళ్ళు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. నీకేమీ కాలేదు కదా తల్లి అని ఎంతో ఆతృతగా అడిగారు. శివాని రామచంద్రవర్మ గారి దగ్గరకు వెళ్ళి, అవును తాతయ్య, నేను చాలా బాగానే ఉన్నాను. నాకేమీ కాలేదు. మీరు అస్సలు కంగారు పడకండి అని సర్ది చెప్పింది. అప్పుడు ఆయన కాస్త శాంతించి, మంచిది తల్లి, రాత్రి మెట్ల మీద నుండి పడిపోయిన సుమతి కోడలికి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఆమె ప్రస్తుతం తన గదిలోనే విశ్రాంతి తీసుకుంటోంది. అది చెప్పి సుమతి గది వైపు నడిచారు. అభిరామ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివాని చేయి పట్టుకొని రామచంద్ర గారి వెనకే నేరుగా పై అంతస్తులో ఉన్న సుమతి గదికి వెళ్ళాడు. గదిలోనికి రాగానే తలకు తెల్లటి బ్యాండేజ్ కట్టుకుని ఉన్న సుమతి అక్కడ శివానీని చూడగానే బెడ్ మీద నుండి ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చున్నది. ఆమె కళ్ళల్లో ఇంకా రాత్రి జరిగిన ఆ భయం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమతి ఆందోళనగా శివాని వైపు చూస్తూ, శివాని, నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మా? అసలు రాత్రి మన విల్లాలోనికి చొరబడిన ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? అసలు నువ్వు అంత రాత్రి వేళ ఎవరితో ఫైట్ చేస్తున్నావు తల్లి? నిన్ను అక్కడ కింద అలా ప్రాణాలకు తెగించి ఫైట్ చేయటం చూసి నా గుండె ఆగిపోయినంత పనయ్యింది. నేను చాలా భయపడిపోయాను శివాని అన్నది వణుకుతూ ఉన్న గొంతుతో. శివాని మెల్లగా సుమతి దగ్గరకు వెళ్ళి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చొని ఆమెను ఓదారుస్తూ, అదంతా సరే అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. కానీ అసలు ఆ రాత్రి
అంతా బాగానే ఉన్నప్పుడు మీరు ఆ పై అంతస్తు మెట్ల మీద నుండి కిందకు ఎలా పడిపోయారు? అసలు అక్కడ ఏం జరిగింది? అని నేరుగా అడిగింది. సుమతి తన గాయమైన తలను చేత్తో పట్టుకుని రాత్రి జరిగిన ఆ క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ అక్కడ ఉన్న రామచంద్ర వర్మ గారు మరియు అభిరాముల వైపు చూస్తూ, రాత్రి నా గదిలో పడుకుని ఉన్నప్పుడు బయట హాల్లో ఏదో వింతైన శబ్దాలు వినిపిస్తే నేను కంగారుగా గది నుండి బయటకు వచ్చాను శివాని. అక్కడ మెట్లపై నుండి కిందకు చూసేసరికి నువ్వు ఒక వ్యక్తిని కొడుతూ ఉండటం చూసి నేను షాక్ అయ్యాను. నిన్ను కాపాడటం కోసం నేను కంగారుగా ఆ మెట్లు దిగి నీ దగ్గరకు వస్తూ ఉండగా ఎలా జరిగిందో నాకే తెలియదు. కానీ నా బ్యాలెన్సు అస్సలు తప్పలేదు శివాని. ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి నన్ను వెనుక నుండి చాలా గట్టిగా మెట్ల మీద నుండి కిందకు నెట్టినట్లు అనిపించింది. ఆ దెబ్బకు నేను నా శరీరాన్ని నియంత్రించుకోలేక మెట్ల మీద నుండి దొర్లిపోతూ కింద పడిపోయాను అని స్పష్టంగా చెప్పింది. ఆ మాట వినటమే ఆలస్యం. అక్కడ ఉన్న అభిరామ్, శివాని మరియు రామచంద్ర వర్మ గారు ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.